1948 నాటి ఆంధ్రప్రభ పత్రిక అండి. నార్ల వెంకటేశ్వరరావు గారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జర్నలిస్ట్ అండి తెలుగులో, స్వాతంత్రానంతరం కానీ స్వాతంత్రానికి ముందు కానివ్వండి. మరి ఈ పత్రిక ఆ రోజు చాలా ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు ఇందులో విషయాలు చదువుతుంటే మనకి హైదరాబాద్ నిజాంలో ఎంత దుర్భరమైనటువంటి పోరాటాన్ని ప్రజలు అనుభవించారని ఇందులో మనం చూడొచ్చండి. కాసిం సమస్య తిరిగి ఢిల్లీలో ఎడతెరగని రాయబారాలు 48 నాటికి మనకి స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా నిజాం పరిపాలనలో ఉందండి. రాయబారాలు చేస్తున్నారండి. కాసిం రజ్వీని నవాబు ధిక్కరించగలిగితేనే ఒడంబడిక సాధ్యం. ఇందులో చూడండి, ఇక్కడ ఒక వార్త ఉంది. మునగాల లింగగిరి ప్రాంతాలపై నిజాంచే ఆర్థిక దిగ్బంధం అమలు. యూనియన్ సంబంధం తెగిపోయిన 30,000 మంది ప్రజలను నిత్యావసరాలకు ఇబ్బంది. 30,000 మందికి నిత్యావసరాలకు అంటే నైజాం పరిపాలనలో ఇంకా లోపల చూసినట్లయితే గ్రామాలనే చంపినట్టు ఇందులో వార్తలు ఉన్నాయండి. దీంట్లో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఆ రోజుల్లో ముఖ్యంగా మనకి కృష్ణా పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక అండి.